రాజకీయ కురువృద్ధుడు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో తనకు జరుగుతోన్న అవమానాలు భరించలేకనే పార్టీ విడుతున్నట్లు స్పష్టం చేశారు. తనను అవమానించడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బాధ్యత ఉందని ఆయన తీవ్రమైన వ్యాఖ్య చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్లకు వ్యతిరేకంగా పోరాడినట్లు ఇకపై రేవంత్ రెడ్డి పతనం కోసం తన పోరాటం సాగుతుందని జీవన్ రెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి పతనం జగిత్యాలతోనే ప్రారంభమైందని ఆయన దుయ్యబట్టారు. త్వరలోనే జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతారని సమాచారం. ఎప్పటి నుంచో అనుకుంటున్నదే జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాలు చేసి ఆ లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. 2023లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది లగాయత్తు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డిని పార్టీ అవమానిస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ఓడించిన బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ను చేరదీసిన కాంగ్రెస్ నాయకత్వం జీవన్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గిస్తూ వచ్చింది. ఈ విషయంపైనే జీవన్ రెడ్డి పదే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడితో పాటు పార్టీ పెద్దలకు తన గోడు వెళ్లబోసుకుంటూనే వచ్చారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్ల పాటు ఎవరితో అయితే తాను పోరాడానో ఆ ప్రత్యర్థిని తీసుకొచ్చి నా భుజాలపై ఎలా కూర్చోబెడతారు అని జీవన్ రెడ్డి చాలా సందర్భాల్లో ప్రశ్నించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన సంజయ్ను గాంధీభవన్లో పార్టీ సమావేశంలో పక్కనే కూర్చోబెట్టుకోవడంపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆ సమావేశం నుంచి బయటకొచ్చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తాను ప్రతిపాదించిన కాంగ్రెస్ కార్యకర్తలకు టికెట్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ చెప్పిన వారికే ఎక్కువ టికెట్లు ఇవ్వడంపై అగ్గిమీద గుగ్గిలమైన జీవన్ రెడ్డి కాంగ్రెస్ నేతలను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపి వారి తరపున ప్రచారం చేశారు. చిత్రం ఏంటంటే ఆ స్వతంత్ర అభ్యర్థుల్లో మెజారిటీ నేతలు గెలిచారు కూడా. తనను ఉద్దేశపూర్వకంగానే అణిచివేస్తున్నారని భావిస్తోన్న జీవన్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే పార్టీ వీడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తనను అవమానిస్తోన్న వారిలో రేవంత్ రెడ్డి కూడా ఉన్నారని కూడా ఆయన ఆరోపించారు. ఆ తర్వాత జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ నాయకత్వం కొద్దిపాటి ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరు పట్ల జీవన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్న తరుణంలోనే బీఆర్ఎస్ నాయకత్వం జీవన్ రెడ్డిని సాదరంగా తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో బీజేపీ నేతలు కూడా జీవన్ రెడ్డిని గౌరవంగా స్వాగతించినట్లు ప్రచారం జరిగింది. ఆయన ఏ పార్టీలో చేరుతారో తెలియని సమయంలో కాంగ్రెస్ నాయకత్వం మరోసారి జీవన్ రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేసింది. అయితే అప్పుడు కూడా జీవన్ రెడ్డి సంధించిన ప్రశ్నలకు కాంగ్రెస్ నాయకత్వం సమాధానాలు చెప్పలేకపోయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జీవన్ రెడ్డి తన సొంత నియోజకవర్గంలో దశాబ్దాలుగా తన వెన్నంటే నడుస్తోన్న కార్యకర్తలు, అనుచరులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తూ 4 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇలా జరుగుతుందని, ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. కానీ తెలంగాణ నాయకత్వం జగిత్యాలలో నా ఉనికి కూడా లేకుండా చేయాలని చూస్తోంది. అందుకే పార్టీకి గుడ్ బై చెప్తున్నాను అని భావోద్వేగంతో అన్నారు. జగిత్యాల నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి వివిధ మంత్రి పదవులు నిర్వర్తించారు. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, నిజాయితీపరుడిగా జీవన్ రెడ్డికి చాలా మంచి పేరే ఉంది. ఒకప్పుడు పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న జీవన్ రెడ్డి గత 2 ఏళ్లుగా తన సొంత నియోజకవర్గంలో తన అస్తిత్వం కోసం పోరాడాల్సిన దుస్థితి నెలకొనడం రాజకీయ వైచిత్ర్యే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి అనూహ్యంగా చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తనను ఉద్దేశపూర్వకంగానే అణిచివేయాలని చూశారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల తన సీనియారిటీని గుర్తించి ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఇస్తారని జీవన్ రెడ్డి భావించారు. పార్టీలో జీవన్ రెడ్డికే ఇస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకు నమ్మకస్తుడైన వేం నరేందర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టారు. దీనిపైన జీవన్ రెడ్డి మండిపడుతున్నారు. అసలు వేం నరేందర్ రెడ్డి ఎవరు? ఆయనకు రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారు అని నిలదీశారు. కాంగ్రెస్ దూతల ఒత్తిడి మేరకు తాను వెనక్కు తగ్గి పార్టీలోనే కొనసాగితే తనపై అవమానాలు మరింత పెరుగుతాయని భావించిన జీవన్ రెడ్డి సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకోవడానికి సిద్ధమయ్యారు. జీవన్ రెడ్డి రాజీనామా ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేదే అంటున్నారు రాజకీయ పండితులు.
జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరినా ఆ పార్టీకి మేలే జరుగుతుందని వారు అంటున్నారు. జరుగుతోన్న పరిణామాలను గమనిస్తుంటే ఆయన బీఆర్ఎస్ లో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.